వెల్కమ్ బ్యాక్ తెలుగు రివ్యూస్ 9. ఈరోజు మ్యాచ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది. టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది. మొదట బ్యాటింగ్ పట్టిన ముంబై ఇండియన్స్ 205 రన్స్కు 5 వికెట్లు కోల్పోయేవాడైతే జరిగింది. హైయెస్ట్ స్కోరర్గా అయితే తిలక్ వర్మ 59 రన్స్ అయితే చేయడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్లో హైయెస్ట్ వికెట్లుగా అయితే విప్రాజ్, నిగమ్, కుల్దీప్ అయితే చెరొక 2 వికెట్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సెకండ్ బ్యాటింగ్ పట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ అయితే స్టార్టింగ్లోనే అయితే ఫస్ట్ బాల్కే వికెట్ అయితే తీయడం జరిగింది. ఆ తర్వాత ఇంపైర్గా వచ్చిన కరుణ్ నాయర్ మాత్రం ఎక్సలెంట్ అయితే బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్లో హైయెస్ట్ స్కోరర్గా 89 రన్స్ అయితే కరుణ్ నాయర్ అయితే చేయడం జరిగింది. ఈరోజు అయితే సెకండ్ బ్యాటింగ్ పట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ అయితే గెలవాల్సిన మ్యాచే. అనవసరమైన రన్అట్లకు వెళ్ళి అనవసరమైన తప్పిదాలు చేసి మ్యాచ్ని అయితే ఓడగొట్టుకోవడం జరిగింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అయితే ఇంపాక్ట్ బౌలర్గా వచ్చిన కరణ్ శర్మ అయితే 3 వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిటల్స్లో నుండి మ్యాచ్ని అయితే ముంబై ఇండియన్స్కి అయితే మార్చడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఢిల్లీ క్యాపిటల్ గెలవాల్సిన మ్యాచ్లో అనవసరమైన లాస్ట్ ఓవర్లలో అనవసరంగా సింపుల్గా గెలవాల్సిన మ్యాచ్ అనవసరంగా 2 డబల్ రన్లకు ప్రయత్నించి వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. అశుతోషి అవుట్ అయిన వెంటనే లాస్ట్ 3 బాళ్ళల్లో 3 రన్అట్లు అయ్యి అనవసరంగా ఢిల్లీ గెలవాల్సిన మ్యాచ్ని చేజేతుల రన్అట్లు ప్రయత్నించి అయితే ఓడిపోవడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. మీకు ఎంతో క్రికెట్ అప్డేట్స్ అయితే వెంటనే ఇవ్వడం అయితే జరుగుతుంది.